తెలుసుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరికీ కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం, మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా నేను 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు పర్యటనకి ఇయాల బయలుదేరుతున్నా. జాగృతి జనం బాట పేరుతోని బయలుదేరుతున్నా. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు అక్క ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. రండి, కలిసి పోరాటం చేద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది 250 గజాలు జాగా ఇస్తామని. అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనీయకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం. మీరందరూ పట్టుబట్టి పిడికిలెత్తి పోరాటం చేశారు కాబట్టే ఆనాడు తెలంగాణ వచ్చింది. రేపటి నాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం? అందరం బాగుండాలనుకున్నాం. మా ఆడబిడ్డలు బాగుండాలి, యువ మిత్రులు బాగుండాలి, బీసీలు బాగుండాలి, హరిజనులు బాగుండాలి, గిరిజనులు బాగుండాలి, మైనారిటీలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఇది జరిగిందా అంటే జరగాలనే మాటనే చాలా మంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం. అందుకే నేను మాట్లాడుతున్నా, అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన గౌరవం రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాతినిధ్యం రావాలి. అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మనకు దక్కాల్సినది గౌరవం దక్కాలి. మరి అది దక్కాలంటే బీసీల కోసం పిడికిలెత్తి అలా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం. ఎస్టీల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా అవి సాధించుకుంటాం. ఎస్సీల కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలనే మాట జాగృతి ఏనాడో చెప్పింది, దానికోసం పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకుంటాం. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఇవాళ అగ్రవర్ణాల్లో కూడా అన్ని కులాలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత లేదు. వైశ్యమిత్రులు ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయంగా కనబడతలేరు. జనాభా ఎక్కువ ఉన్నది, రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది. సో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా జాగృతి బాసటగా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కలిసి ఉంటేనే ఒక అందమైన బతుకమ్మలాగా తెలంగాణ బాగుంటుంది. అందరూ కలిసి ఉంటేనే ఆ గౌరవం అనేటటువంటిది తెలంగాణకు వస్తుంది. ఆ గౌరవాన్ని సాధించడం కోసం, ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించడం కోసమే సామాజిక తెలంగాణ రావాలని మేము అంటా ఉన్నాం. అందరికీ అవకాశాలు రావాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. అందరం బాగుండాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. దానికోసమే ఇవాళ జనం బాట పట్టినాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తాం. ఎక్కడెక్కడ తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఉన్నారో, తెలంగాణ మేధావులు ఉన్నారో వారందరినీ కలుస్తాం. తెలంగాణలో అనేక సమాజాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తాం. ఆ జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడెక్కడ ఆగిపోయిందో తెలుసుకుంటాం, దానికోసం పోరాటం చేస్తాం. ఇది చేసేటటువంటి క్రమంలో తెలంగాణ జాగృతిలో ఇదివరకు ప్రయాణం చేసి మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. రండి, అందరం కలిసి పనిచేద్దాం. చిన్న చిన్న విషయాలు, మనస్పర్ధలు పక్కన పెట్టుకోండి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణను ఆగం పట్టిస్తున్నది. తెలంగాణ సోయి లేకుండా పరిపాలన చేస్తున్నది. తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉన్నది. ఆ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ తీసేస్తే తెలంగాణ వాదుల గుండెలన్నీ కూడా తల్లడిల్లినాయి. ఆ తల్లి చేతిలో బతుకమ్మ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది. మన తెలంగాణ పండుగల్ని గౌరవించుకునేదాకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతాలను ఈ ప్రభుత్వం విస్మరిస్తున్నది. మన ప్రాంతేతరులకు ఉద్యోగాలు రావద్దనే 95% ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సాధించుకున్నాం. ఇవాళ హర్యానాకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ అన్యాయాన్ని చూసుకుంటూ జాగృతి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఉద్యోగాల సాధన కోసం కూడా పోరాటం చేయాలి, చేస్తుంది. దానికోసం అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన నీళ్లు అన్ని చోట్లకు రాలేదు, వచ్చేటటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు. దానికోసం పోరాటం చేద్దాం. ఇట్లా ఓవరాల్గా ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేది తెలంగాణలో సాగాలని, సామాజిక తెలంగాణ సాధించాలనే నినాదంతో జాగృతి ముందుకెళ్తుంది. ఆ బాటలో రావాలని మీ అందరినీ కూడా కోరుతూ మళ్ళీ ఒక్కసారి అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి తరఫున, నా తరఫున మళ్ళీ ఒకసారి క్షమాపణ చెప్తున్నాను. కానీ మళ్ళీ పిడికిలెత్తి బిగించి సర్కార్ మీద జంగు సైరన్ ఊదాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కలిసి రండి,
కలిసి కొట్లాడదాం, సామాజిక తెలంగాణ సాధించుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, జై జాగృతి. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, అమరవీరుల ఆశయాలను, ఉద్యమకారుల ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉండండి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చినారు, అంజిరెడ్డి గారు వచ్చినారు. వారు జాగృతితో కలిసి ప్రయాణం చేస్తామని. ఉండండి ఉండండి, అనిల్ అన్న డిస్టర్బ్ అవుతుంది. ఉండండి 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 ఉండండి, మీరు ఇట్రండి. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. సాధిద్దాం అమరుల ఆశయాలను, సాధిద్దాం అమరుల ఆశయాలను, సాధిద్దాం ఉద్యమకారుల ఆశయాలను, సాధిద్దాం ఉద్యమకారుల ఆశయాలను. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.